బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యాంలలో వర్షపు నీరు చేరి నిండుకుండలాయి చుట్టుపక్కల పొలాలకు నీటి కొరత తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఆధ్వర్యంలో మండల నాయకులు పాల్గొని స్నానాలను ఆచరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట నుండి కొరుట్లపేట పోయే పంచాయతీరాజ్ రోడ్డు వైకుంఠధామం దగ్గర కల్వర్టు కూలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 10 సంవత్సరాల కాలంలోనే కట్టిన కల్వర్టు కూలిపోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పరిసరాలను పోలీసులు విధి నిర్వహణను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా కొండిమల్లె మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలంటేనే భయపడుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుండి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఆషాఢ మాసం సందర్భంగా కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్కి నోటీసులు పంపించడం పట్ల ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను జిల్లాలో ఉన్న వివిధ భవిత కేంద్రాలకు పంపించాలని కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి తల్లిదండ్రులకు సూచించారు.